క్రిస్మస్ ఉదయం నేను చాలా తొందరగా లేచాను. శాంత మన ఇంటిని వదిలిపెట్టలేదని ప్రార్థిస్తూ లివింగ్ రూమ్ చేరుకున్నాను. నా ఆశ్చర్యానికి క్రిస్మస్ చెట్టు కింద ఎన్నో బహుమతులు మెరుస్తూ కనిపించాయి. అతను వచ్చాడు అంటూ నేను ఉల్లాసంగా కేక వేశాను. నా తల్లి తన మద్యమత్తు నిద్రలో నుండి అర్ధంపర్ధం లేకుండా లేచింది. నాన్న వెళ్ళినప్పటి నుండి ఆమె అంతగా తనలాగా ఉండటం మానేసింది. వెళ్ళు తెరువు అని మృదువుగా చెప్పింది. నాను పేపర్ చింపుతూ బహుమతులు తెరిశాను. నా కలల్లన్నీ అందులో ఉన్నాయి. ఆనందంతో నేను అన్నాను, థ్యాంక్స్ అమ్మా, ఐ లవ్ యూ. ఆమె మాత్రమే నిదానంగా శాంటాకే ధన్యవాదాలు చెయ్ అంది. ఆలోచించకుండా నా నోటి నుండి బయలుదేరింది, నాన్న ఇక్కడ ఉంటే బాగుండేది. ఆమె చిరునవ్వు వెంటనే మాయమైంది. చల్లని స్వరంలో ఆమె అంది, ఇంకోటి ఉంది. చివరి బాక్సు చాలా బరువుగా ఉంది. దానిని నెమ్మదిగా తెరిచాను. అక్కడిక్కడ గడ్డకట్టపోయాను. లోపల నా తండ్రి తల ఉంది. అతని బీభత్సమైన కళ్ళతో నన్ను చూస్తోంది. అమ్మ గరగరలాడే స్వరంలో అంది, ఇది నువ్వు కోరుకున్నదే కదా. నా కళ్ళలో కన్నీళ్లు వచ్చినప్పుడు నీడల మధ్య నుండి ఒక వడివడిగా ఉన్న పెద్ద ఆకారం బయటకు వచ్చింది. ఇతనే క్రిస్ అంది అమ్మ నిర్లిప్తంగా. ఇక మీదట ఇతరే నీ కొత్త నాన్న. ఇతడు మన దగ్గరే ఉంటాడు. నేను నెమ్మదిగా హెలో అని మాత్రమే చెప్పగలిగాను.